పర్మిళ అండ్ కో అని ఒక మూవీ రిలీజ్ అయింది. అదొక తమిళ్ మూవీ. కరెంట్లీ మనకి Z5లో అవైలబుల్గా ఉంది. పర్మిళ అంటే జయరామ్ అనమాట. జయరామ్ అండ్ ఫ్యామిలీతో ఉంటాడు. ఐ థింక్ షీఈ్ ఊర్వశి అనుకుంటా. అదే మన శ్రీమతి ఓకే ఆ మూవీలో ఉంటారు కదా ఆమె అనమాట. చాలా బాగా చేస్తారు యాక్చువల్లీ కామెడీ అవన్నీనా. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీని ఒకడు అలా ఇరిటేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎవరో కాదు, శాండీ మాస్టర్. ఆ శాండీ మాస్టర్ అలా ఇరిటేట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఒకసారి అనుకుంటామట వీడిని చంపేద్దామని. అలా చంపేద్దాం అనుకున్న మాస్టర్ రోజు వాడు చచ్చిపోయి దొరుకుతాడు బయట. అయితే ఇంకా అక్కడి నుంచి ఏమవుతుంది అన్నదే మనకి మిగతా స్టోరీ. ఓవరాల్గా ఒక 2 hours 15 minutes అలా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా బాగా అనిపించాయి. మిడిల్ క్లాస్లోని ఎలా అయితే కొన్ని రిలేషన్స్ ఉంటాయో ఆ రిలేషన్స్ అన్నీ కూడా బాగా చూపించేది అనిపించింది. ఈవెన్ ఒక సెర్టైన్ టైంలోని ఇప్పుడు మనం అనుకుంటాం కదా అబ్బాయి అంటే ఇప్పుడు హస్బెండ్ ఫ్యామిలీని అయితే ఒకలాగా, వైఫ్ ఫ్యామిలీని అయితే ఒకలాగా అలా చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో అలాంటి కాన్సెప్ట్ కూడా మధ్యలో వస్తుంది అనమాట. నాకైతే అది చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ కొంతమంది వానర్స్ని ఈ టెనెంట్స్ టార్చర్ చేస్తుంటారు వేరే వేరే విధాలుగా. లైక్ మోటార్ నీళ్ళు వదిలేయడాలు, లేదంటే ఏదో గొడవలు తీసుకొచ్చి మా ఇంటి వరకు తీసుకురావడాలు, అలాంటివి ఏవో ఉంటాయి కదా. సో అలాంటివి కూడా బాగా చూపించారనమాట. అంటే కొన్ని పోర్షన్స్లో. కాకపోతే ఈ మూవీ బాగా లాగ్ అనిపించింది. కొంచెం ఫాస్ట్గానే క్లియర్ చేసేయచ్చు. ఎందుకంటే ఎలా అయినా తెలుసు మనకి ఈ నలుగురిలో ఎవరో ఒకరు చేసి ఉండరు ఆ హత్య అని. బట్ వీళ్ళే బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. నువ్వే చేసావు కదా అని. అండ్ ఆ సిచ్యువేషన్స్ కూడా అలాగే చూపిస్తుంటారు, నువ్వే చేసావు కదా అని. సో ఓవరాల్గా అయితే అక్కడక్కడ ఫన్నీగా అండ్ నీట్గా డీసెంట్గా అయితే వెళ్ళిపోయింది. ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. పెద్ద అమేజింగ్ ఆసమ్ అనేమి ఉండదు. అలా అని యావరేజ్ అని కూడా చెప్పలేము. పర్లేదు, ఏదో అలాగా వన్ టైం అలా టైంపాస్ చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది మనకి కరెంట్లీ Z5లో అవైలబుల్గా ఉంది. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి అండ్ మెయిన్గా జనరల్ ఆడియన్స్ ఉంటారు కదా, ఆ జనరల్ ఆడియన్స్కి ఈ మూవీ ష్యూర్గా నచ్చొచ్చు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోండి, కాస్త కూస్తో.